హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అగైన్. ఫ్రెండ్స్, నేనైతే ప్లాంట్ ట్యాంక్ సెటప్ అయితే చేశాను. ఈ వీడియోలో మొత్తం ఉంది. సో ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అండ్ CO2 ట్యాంక్ కూడా రెడీ అవుతుంది. దాన్ని మంత్ ఎండింగ్ పార్టీకి అయితే వచ్చేస్తుంది. అండ్ మధ్యలో ఒక 2 వీడియోస్ అయినా 3 వీడియోస్ అయినా పెట్టడానికి ట్రై చేస్తాను, పెడతాను కూడా. సో ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి అండ్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అగైన్. ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే ఇంకొక ట్యాంక్ సెటప్ అయితే తయారు చేశాను మొత్తానికి. ఇదిగోండి ఇక్కడ సాయిల్ వేసుకున్నాను, దానిపైన స్టోన్స్ వేసుకున్నాను. నేను దానిపైన అక్వేరియం శాండ్ అయితే వేస్తాను మొత్తం. నేను దాని మీద వుడ్ వుడ్ అయితే ఇక్కడ ఈ సైడ్లో అయితే పెట్టుకుంటాను సెటప్. మెల్లమెల్ల చూడండి, ఒక 1 by 1. ఇదిగోండి, ఇది వచ్చేసి ఇంకా డే 1. ఇదండి, ఇక్కడ ఈ ట్యాంక్ కూడా ఖాళీగా ఉంది. ప్రస్తుతానికి దీంట్లో ఇప్పుడు ఏం లేదు, ఓన్లీ ఆస్కారు ఏంజల్ అయితే దీంట్లో పెడతాను ఇప్పటికి. అండ్ దీంట్లోనే టెర్రస్ అన్ని టెర్రస్ పైన పెట్టాను. ఇక్కడ ఏం లేవు. అండ్ ఈ ట్యాంక్ని ఏంజల్ ట్యాంక్ ఇంకా టెట్రా ట్యాంక్ 2 కలిపి సెటప్ అయితే వేస్తాను. అవి 2 ఉంటాయి, ఏంజల్స్ ఇంకా టెట్రాస్. ఈ ట్యాంక్ మొత్తం ఇట్లా వుడ్ అయితే ఇక్కడ నుంచి పెట్టుకున్నాను. ఇది వచ్చేసి 2 feet అక్వేరియం అండ్ ఇది వచ్చేసి 1.5 feet. ఇప్పుడు ప్రస్తుతానికి దాంట్లో పెడుతున్నాను, తర్వాతకి దాన్ని కూడా మంచి సెటప్ చేద్దాం. ఇవన్నీ ఇట్లా అవుతుంది అంతా. CO2 బాటిల్ ఇది. అండ్ ఇవన్నీ ఇక్కడ ప్లాంట్స్ కూడా మీరు అప్డేట్ చూడవచ్చు, మంచిగా పెరుగుతున్నాయి, స్టెమ్స్ కూడా హెల్తీ ఉన్నాయి. చూద్దాం, దీంట్లో కూడా మంచి సెటప్ అయితే ఇస్తాను. ఇది వచ్చేసి డే 1. ఇది మీరు శాండ్ వేసుకొని వుడ్ పెట్టుకున్నాక నేను మళ్ళీ మీకు చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ అగైన్. ఫ్రెండ్స్, నేనైతే బన్నీకాట్ నుంచి ప్లాంట్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాను నా కొత్త ట్యాంక్ సెటప్ కోసం. కరెక్ట్ 3 daysలో అయితే వచ్చేసినాయి. ఇవి కరెక్ట్ 3 daysలో వచ్చినాయి. అండ్ నేను ఒకటి మా ఫ్రెండ్స్ ఇద్దరం కలిసి తీసుకున్నాం. నేను కొన్ని తను కొన్ని అయితే తీసుకున్నాడు. ఇప్పుడైతే అన్బాక్సింగ్ అయితే చేద్దాం. అన్బాక్సింగ్ చేసి లోపల నాకైతే చాలా ఎగ్జైటెడ్గా ఉంది, ఎందుకంటే లోపల ఎలా వచ్చినాయో కూడా తెలియదు. ఫస్ట్ టైం నేను ఆర్డర్ చేయడం బన్నీకాట్లో. ఒకసారి లోపల ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉన్నాయో. నీట్గా ఓపెన్ చేద్దాం మెల్లగా. అవండి, ఫస్ట్ అయితే న్యూస్ పేపర్ పెట్టరు మంచిగా. అండ్ ఇక్కడ ప్లాన్స్, అంటే నేను ఏమేమి ప్లాన్స్ తీసుకున్నానో వాటి గురించి ఉంది దాంట్లో. ఇవ్వండి, ఇవి వచ్చేసి ఫ్లోటింగ్ ప్లాంట్స్. అన్నీ కొన్ని ఉన్నాయి నా దగ్గర ఇప్పుడు అయితే. ఇవ్వండి, టోటల్గా అయితే 512 పడ్డది. 512 rupees పడ్డాయి. ఇన్ని ప్లాన్స్ వచ్చినాయి. అండ్ నెక్స్ట్ సెటప్ కోసం కూడా మళ్ళీ ఆర్డర్ చేస్తాను, అప్పుడు కూడా ఈ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. ఏమేమి ప్లాన్ తీసుకున్నానో ఆ వీడియో కూడా ఉంటుంది నెక్స్ట్ వీడియోలో, CO2 దానికి తీసుకున్నప్పుడు. సో ఫ్రెండ్స్, ఏమేమి ప్లాన్స్ ఉన్నాయో గెస్ చేసి చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అగైన్. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇది వచ్చేసి ఫస్ట్ నేను డే 1లో ఏం చేస్తాను ఇప్పుడు క్లియర్గా చెప్తాను నేనండి. డే 1లో ప్లాంట్స్కి ఏదైతే సాయిల్ కావాలో అది కింద యాడ్ చేసుకున్నాను, దానిపైన స్టోన్స్ యాడ్ చేసుకున్నాను, దానిపైన ఈ అక్వేరియం శాండ్ యాడ్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ 2 days తర్వాత, ఈ 2 days శాండ్ అయితే ఇలాగే వదిలేసాను. 2 days తర్వాత ఈ స్టోన్స్ అయితే అతికించుకున్నాను. ఇవ్వండి, ఇలా సెటప్ అయితే ఇలా ఉంది. చూడండి, కొద్దిగా గలీజ్గా ఉంటుంది, కానీ ఇక్కడ అన్ని ప్లాంట్స్ వచ్చేసి మొత్తం మెట్లో వీడియో స్కిప్ చేయకుండా నీట్గా చూడండి, 1 by 1. ఇవన్నీ ఇలా అవుతుంది. ఇక్కడ ప్లాంట్స్ ఇదంతా ప్లాంట్స్ అయితే వచ్చేసి మొత్తం ఇక్కడ. ఇవ్వండి, దీనిలో అయితే ఇలా సెటప్ చేస్తాను. ఇది వచ్చేసి 4 days. అండ్ ఇప్పుడు వుడ్ అయితే యాడ్ చేస్తాను డే 4లో. డే 4లో వుడ్ యాడ్ చేసి ఇలాగ దీన్ని 6 days అయితే ఇలాగే వదిలేస్తాను. అంటే ఒక 1 week వుడ్ అనేది మొత్తం ఇలాగే వదిలేస్తాను, ఎందుకంటే అప్పుడు దీంట్లో ఉన్న ఎయిర్ బబుల్స్ ఏవేవి ఉంటాయో అవన్నీ వెళ్ళిపోయి వుడ్ అనేది ఇంకా సింకింగ్ అవుతుంది. ఇంకా దీంట్లో ఉన్న ట్యానల్స్ ఏమైనా ఉంటా అవన్నీ వెళ్ళిపోతాయి. అండ్ మీకు ఇంకోటి చెప్పాలి, ఈ వుడ్ని నేను అక్వేరియంలో పెట్టడం కన్నా ముందే 2 days బాయిల్ చేశాను మొత్తం. వీటిని సాల్ట్ వేసి బాయిల్ చేశాను మొత్తం నీళ్ళలో, ఇలా ఈ వుడ్నన్నీ. తర్వాతకి ఫిష్ ట్యాంక్లు అయితే యాడ్ చేసుకున్నాను. మళ్ళీ నీళ్ళు ఏం చేస్తానంటే ఇవన్నీ తీసేసి ప్లాంటింగ్ చేసుకొని మళ్ళీ కొత్త వాటర్ యాడ్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ ఒక స్పాంజ్ ఫిల్టర్ యాడ్ చేసుకొని CO2 సిస్టమ్ దీన్ని కూడా పెడదాం అనుకుంటున్నాను, పెడతాను దీన్ని కూడా. ఇంకోండి ఇలా ఉంటుంది. వచ్చేసి డే 4. అండ్ నేను బన్నీకాట్ నుంచి యాడ్ చేసుకున్నాను కదా, ఆర్డర్ చేసుకున్నాను కదా, ఆ ప్లాన్స్ అయితే ఇప్పుడు చూపిస్తాను.
ఇవన్నీ ఇవే ఆ ప్లాన్స్ కొన్ని ఉన్నాయి, ఎందుకంటే నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి అయితే వేసుకున్నాం ప్లాన్స్. అతనైతే కొన్ని తీసుకెళ్ళిపోయాడు, ఇప్పుడు నా దగ్గర కొన్ని ఉన్నాయి. ఇవన్నీ ఇక్కడ అన్ని హెయిర్ గ్రాస్ ఇది, అండ్ ఇది వచ్చేసి హైడ్రోకోటైల్. ఇది ఈ హైడ్రోకోటైల్ అండ్ హెయిర్ గ్రాస్ పెట్టి ఈ ట్యాంక్లో అయితే సెటప్ చేస్తున్నాను. ఓన్లీ CO2 ప్లాంట్స్, అంటే CO2లో ఏవైతే పెరుగుతాయో ఆ ప్లాంట్స్ ఒకటి దీంట్లో పెట్టుకుంటాను. ఇక్కడ మిగతా ప్లాంట్స్ అన్నీ దీంట్లోకి అయితే వచ్చేసాయి. ఈ ప్లాంట్స్ పెట్టిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. అండ్ ఇలాగే వదిలేస్తాను 6 days తర్వాత వాటర్ చేంజెస్ అన్నీ చూపిస్తాను ఈ వీడియోలో. లెంతీగా ఉంటుంది వీడియో, ఎందుకంటే డీటెయిలింగ్గా చేయాలి కదా, అందుకని లెంతీగానే ఉంటుంది. అండ్ ఇది అయిపోయినాక నెక్స్ట్ దాన్ని స్టార్ట్ చేస్తాను. అండ్ దానికి స్టోన్స్, శాండ్ కూడా ఆర్డర్ చేస్తాను, వచ్చేసినాయి. ఇది సెటప్ అయిపోగానే నెక్స్ట్ ఆ సెటప్ స్టార్ట్ అయితే చేస్తాను. అండ్ మీకు స్ట్రీమ్ ట్యాంక్ అప్డేట్ ఇచ్చేస్తాను. ఇవ్వండి స్ట్రీమ్ ట్యాంక్ అప్డేట్. ప్లాంట్స్ అయితే సూపర్ గ్రో అయినాయి. ఇక్కడ గప్పి గ్రాస్, అండ్ ఇవన్నీ ఇక్కడ ఒక ప్లాంట్ ఎయిర్ గ్రాస్, ఇవన్నీ ఇది వచ్చేసి వాల్సినేరియా, ఇక క్రిప్టోకాన్, అసలు అన్నీ సూపర్గా గ్రో అయినాయి. ఇప్పుడైతే అన్ని స్ట్రీమ్స్ కానీ. అండ్ జావా మౌస్ చూసాను, మొత్తం వుడ్ అంతా వచ్చింది. ఇక్కడ కూడా గ్రోత్ అయితే స్టార్ట్ అయింది ఈ వుడ్కి. కొద్ది రోజులు అయితే వుడ్ కూడా కవర్ అయిపోతుంది. ఇవన్నీ ఇలా అవుతుంది. అండ్ ప్లాన్స్ పెట్టిన డే మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ప్లాన్స్ పెట్టి టోటల్గా 48 hours అయింది. 2 days అయితే అయింది ప్లాన్స్ పెట్టి. ఇవన్నీ స్పాంజ్ ఫిల్టర్ కూడా యాడ్ చేశాను. ఇది స్పాంజ్ ఫిల్టర్ సైకిల్డ్, ఆల్రెడీ సైకిల్ అయిన స్పాంజ్ ఫిల్టరే మళ్ళీ దీంట్లో అయితే వాడాను. దీన్ని ఒక 7 days అయితే ఇలాగే వదిలేస్తాను, 7 to 14 days అలా దీన్ని అయితే ఇలాగే వదిలేస్తాను. ఎందుకంటే మంచి సైక్లింగ్ అయినా ఇంకో అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ప్లాంట్స్ అనేది గ్రోత్ అవుతుంది. అండ్ ఇంకొకటి నేను ఒక చిన్న గప్పిస్ అయితే వదులుతాను కొద్ది రోజులకి, ఎందుకంటే అప్పుడు సైక్లింగ్ ప్రాసెస్ అనేది ఇంకా స్పీడ్గా అవుతుంది. అందుకని గప్పిస్ అయితే వదులుతాను. అండ్ ఇది వచ్చేసి పార్ట్ 1. పార్ట్ 2లో ఏమైందంటే నేను ఇంకా ఏమేమి యాడ్ చేస్తున్నాను, ఫిషెస్ కానీ అవన్నీ పార్ట్ 2లో చూపిస్తాను. ఇప్పుడు పార్ట్ 1లో ఏం చేస్తామంటే శాండ్, వుడ్, ప్లాంట్స్ అవి ఒకటి అయితే చూపించాను. వీటి నెక్స్ట్ పార్ట్ ఏమంటే వీటి గ్రోత్, ఫిషెస్ ఏవేవి యాడ్ చేస్తాను, ఫిల్టరు అట్లాంటివి కానీ ఏమైనా యాడ్ చేస్తా అదైతే నేను పార్ట్ 2లో అయితే చూపిస్తాను. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు, దీన్ని కూడా స్టార్ట్ చేస్తాను. నెక్స్ట్ CO2 సిస్టమ్ ట్యాంక్. ఇవన్నీ ఇక్కడ హెయిర్ గ్రాస్ ఉంది, స్టోన్స్, శాండ్ అన్నీ రెడీగా అయితే పెట్టుకున్నాను. స్టార్ట్ చేయాలి ఇప్పుడు. నెక్స్ట్ ఇది స్టార్ట్ చేసేది షార్ట్లో కూడా అప్లోడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ తొందరలో దీని పార్ట్ 2 కూడా పెడతాను. ఏమంటే ట్యాంక్ అనేది మంచి సైక్లింగ్ కావాలి. సైక్లింగ్ అయిన తర్వాత మంచిగా మీకు అనేది పార్ట్ 2 అయితే పెడతాను. ఇప్పుడు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఇది వచ్చేసి నా స్ట్రీమ్ ట్యాంక్ అప్డేట్ కూడా ఇచ్చేస్తున్నాను. ప్లాంట్స్ అయితే సూపర్ గ్రో అయినాయి. అండ్ నేను ఒకటే ఎయిర్ స్టోన్తోనే మొత్తం ట్యాంక్ అయితే సైక్లింగ్ అయిపోయింది, మంచి గ్రోత్ అయిపోయినాయి. మొత్తం స్ట్రిమ్స్ అన్నీ మంచిగా అన్నీ హెల్తీగా ఉన్నాయి. ప్లాంట్స్ ఆల్మోస్ట్ సగం గ్రో అయిపోయినాయి. ఒక్కసారి మీరు బిఫోర్ ఆఫ్టర్ వీడియోస్ చూడవచ్చు. ఇక్కడ జావా మౌస్ కూడా మొత్తం గ్రో అయిపోయింది. ఇలా దీనిలో లోటెక్ ప్లాంట్స్ ఉన్నాయి, సేమ్ ఇట్లానే దాన్ని కూడా లోటెక్ ప్లాంట్సే. నెక్స్ట్ దానితో ఒకటి ఇటు సైడ్ ట్యాంక్ వచ్చేసి CO2 అయితే వేస్తాను. సో ఫ్రెండ్స్, పార్ట్ 2లో మళ్ళీ మీకు చెప్తాను. అండ్ దీని షార్ట్స్ కూడా అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకుండా ఉంటే వెళ్ళి ఒకసారి నా ఛానల్ చెక్ చేయండి. తొందరలో పార్ట్ 2 అయితే వస్తుంది. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబ్.